అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవిఆర్ మూర్తి. మన ఆంధ్రాలో ప్రపంచంలో తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళకి అన్నమాచార్య కీర్తనలు అని కానీ, సంగీతం తెలిసిన ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా సరే వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కీర్తనలు, అన్నమయ్య రాసిన కీర్తనలు అనగానే మొట్టమొదటి అన్నమయ్య, వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చే ఏకైక పేరు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాం. ఆయన్ని మనం బతికిద్దాం. ఎలాగో చెప్తాను, ఇది సరిగ్గా వినండి. వింటే మీకు అందరికీ అర్థమవుతుంది ఆయన బతికిచ్చే విధానం. ఎలా బతికిద్దామంటే, ఆయన చిన్నప్పటి నుంచి అన్నమాచార్య కీర్తనల మీదే ఆయన జీవితాన్ని ఆరబోశారు. రాత్రి పొగలు అన్నమాచార్య కీర్తనల మీదే రాసుకుంటూ వచ్చారు. ఆ అన్నమాచార్య కీర్తనలే బాణి కట్టి అన్నమాచార్య కీర్తనలు పాడుతూ వచ్చారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు జీతాలు సరిగ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా, ట్రస్ట్ కొత్త ఎలా ఉంటుందో తెలియపోయినా, ఈయన రాత్రిపూట దాని మీద ఈయన వీరి భార్య అయిన రాధా గారు కలిసి అన్నమాచార్య కీర్తనని ఒక అద్భుతంగా మార్చి అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఎన్నో బాణీలు కట్టి ఎందరికూ అర్థమయ్యేట్టుగా వాటిని తయారు చేసి పాటలు పాడి, కీర్తనలు పాడి, వెంకటేశ్వర సన్నిధానంలో కూడా దాన్ని పాడి ఒక అద్భుతమైన లెవెల్లో తీసుకెళ్ళి ఈ రోజున ఆంధ్రాలో ఎక్కడైనా అన్నమాచార్య కీర్తన అనగానే బాలకృష్ణ ప్రసాద్ గారిది వినాలి అనే లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి మహానుభావుడు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ మధ్యనే మన మధ్యలో నుంచి వెంకటేశ్వర సన్నిధి చేరారు. ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి కదా, మళ్ళీ మనం డిస్కస్ చేసేప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఆయన ఎలా బ్రతికించాలన్న దాని మీద బాగా ఆలోచించే నిర్ణయం చేస్తున్నాను. ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు ఆయన గురించి ఎన్నో రాస్తున్నారు. మా గురువు గారిని కొందరు, మా తండ్రితో సమానం కొందరు, మా అన్నయ్యను కొందరు, నా కొడుకుని కొందరు. ఆయన గురించి భావోద్వేగం పొందని వ్యక్తి లేరు. సంగీతం తెలిసిన ప్రతి వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్ కోసం రాత్రి పొగలు ఆయన గురించి చెప్తూనే ఉన్నారు. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే, బాలకృష్ణ ప్రసాద్ని మళ్ళీ బతికించాలంటే ఆయన్ని చేయాలంటే, ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుకున్నారు, వచ్చింది. ఆయన పేరు రోడ్డు మీద పెట్టాలనుకున్నారు, ఎన్నో చేద్దాం అనుకున్నారు, ఆయన విగ్రహాలు పెడదాం అనుకున్నారు. కానీ నేను చెప్పే ఒక్క టిప్పుని అందరూ పాటిస్తే ఆయన ఇంకా మన మధ్యలో ఉంటారు. ఏంటంటే అండి, బాలకృష్ణ ప్రసాద్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అన్నమాచార్య కీర్తనలు ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆయన కట్టిన 470 పాటలు, ఆయన కీర్తనలు, ఆయన పాడిన కొన్ని వందల కీర్తనలు, అవన్నిటినీ కుదిరినన్ని కలెక్ట్ చేయండి. వాటిని చిప్స్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ ఎక్కించండి. మీ దగ్గరలో ఉన్న వైష్ణవాలయాలు కానీ దేవాలయాలు కానీ వెళ్ళండి. వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇవ్వండి. మీ పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు మైకుల్లో